నమస్తే, దిస్ ఈజ్ వాసం శెట్టి రామ్ కిరణ్. ఇప్పుడు మనం ఒక గేమ్ చేంజర్ వీడియో కెమెరా గురించి మనం తెలుసుకుందామండి. సోనీ కొత్తగా NX800 అలాగే Z200 అనే కెమెరాలు లాంచ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా వీడియో కెమెరాల్లో ఒక గేమ్ చేంజింగ్ మూమెంట్ అని చెప్పొచ్చు. సోనీ తీసుకొచ్చిన కెమెరాస్ వచ్చి దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ అయితే అంటే ఫ్యూచర్స్ అయితే అలా ఉండడం జరిగింది. ఒకవేళ కనుక రీజనబుల్ కాస్ట్ లో ఉంది అని అంటే అది ఇంకా వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ చేసుకున్న అదృష్టం అయితే ఇంకా ఉండదు అనుకుంటున్నాను. అంత మంచి మంచి ఫ్యూచర్స్ అయితే ఉండడం జరిగింది. అలాగే నాకు ఒక చిన్న సందేహం ఉన్నది. NX100 నేను ఆ అడ్వర్టైజ్మెంట్ అయితే చూడడం జరిగింది. అంటే సోనీ కంపెనీ వాళ్ళు తెచ్చిన అడ్వర్టైజ్మెంట్ అయితే చూడడం జరిగింది. దాంట్లో NX800 కి అలాగే Z200 కి ఒకటే అడ్వర్టైజ్మెంట్ అనేది చూపించడం జరుగుతుంది. అలాగే కొన్ని చోట్ల ఒకటే ఫీచర్స్ కింద చూపించడం జరుగుతుంది. వేరువేరుగా ఎంతో కొంత అనేది వేరియేషన్ అనేది చూపించడం జరుగుతుంది. చూపించకుండా ఉండరు. ఎందుకనంటే కాస్ట్ అనేది తేడా ఉంటది. ఆ సిరీస్ వేరు, జెడ్ సిరీస్ వేరు, NX100 సిరీస్ వేరు వీడియో కెమెరాస్ లో. ఒకసారి ఇది స్పెసిఫికేషన్స్ అనేది మనం చూద్దామండి. ఇది ఖచ్చితంగా ఇది వీడియో కెమెరాస్ వచ్చేసరికి గేమ్ చేంజింగ్ మూమెంట్ అని చెప్పవచ్చు. క్యామ్ కోడర్స్ అన్నమాట ఇవి. మీరు ఒకసారి క్యామ్ కోడర్లు ఎందుకు అని మనం తెలుసుకుందాము. ఇప్పుడు ఇది ఫిక్స్డ్ ఆప్టికల్ లెన్స్ అనేవి ఉండడం జరుగుతాయండి. ఇవి ఏంటంటే మనకి జూమ్ చేసుకోవడానికి కదా మనకి వెసులుబాటు అనేది ఉండడం జరుగుతుంది. అదే మామూలు మిర్రర్లెస్ కెమెరాస్ కానివ్వండి, DSLR కెమెరాలు కానివ్వండి, వాటికి ఫిక్స్డ్ లెన్స్ అనేవి మనం మార్చుకోవడానికి ఉంటుంది. వీటికి జూమ్ ఫెసిలిటీ అనేది ఉండదు. కానీ సోనీలో కొంతవరకు జూమ్ ఫెసిలిటీ ఉన్నది. ఏంటి FX30 గానీ పవర్ జూమ్ అని ఒక లెన్స్ వేరుగా కొనుక్కుంటే వాటికి ఉండడం జరిగింది. కానీ క్యామ్ కోడర్ ఉన్నంత జూమ్ ఫెసిలిటీ అనేది ఉండడం జరగదు. అలాగే వీటిని ఉపయోగించినంత సింపుల్ గా మనం ఈ మిర్రర్లెస్ కెమెరాస్ గానీ సినీ లైన్ కెమెరాస్ గానీ మనం ఉపయోగించలేము. ఏదైతే డాక్యుమెంటరీస్ తీయడానికి కానివ్వచ్చు, డాక్యుమెంటరీస్ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. పెళ్లి అనేది కూడా ఒక డాక్యుమెంటరీ మూవీ కింద చెప్పుకోవచ్చు. సో డాక్యుమెంట్స్ కి ఎక్కువగా డాక్యుమెంటింగ్ చేసే వాళ్ళకి, అలాగే బ్రాడ్కాస్టింగ్స్ లో చేసే వాళ్ళకి, న్యూస్ ఛానల్ బ్రాడ్కాస్టింగ్స్ లో చేసే వాళ్ళకి ఈ క్యామ్ కోడర్స్ అనేవి ఎక్కువగా ఉపయోగపడడం జరుగుతుంది. వీటిని లేకుండా అయితే ఒక వెడ్డింగ్ కానీ అంటే ఇప్పుడు మిర్రర్లెస్ కెమెరాస్ రావచ్చు, అన్ని రావచ్చు. కానీ వీటిని లేకుండా అయితే వెడ్డింగ్ తీసే పరిస్థితి అయితే ఇప్పటికీ లేదు, భవిష్యత్తులో కూడా ఉండదని నేను అనుకుంటున్నాను. అంటే ఒక 10 years వరకు ఉండకపోవచ్చు. ఎంత గొప్ప ఫ్యూచర్ వచ్చినా మిర్రర్లెస్ కెమెరాస్ కానివ్వండి, అంత ఫ్యూచర్ వచ్చినా కూడా ఈ క్యామ్ కోడర్ ఉపయోగించకుండా పెళ్లిళ్ళు తీసే కానీ డాక్యుమెంట్స్ తీసే అవకాశం అయితే ఉండదన్నమాట. సరే, ఫస్ట్ మనం వీటి స్పెసిఫికేషన్స్ అయితే మనం తెలుసుకుందాం. క్యామ్ కోడర్ వల్ల ఉపయోగం ఏంటో మీరు తెలుసుకున్నారు కాబట్టి. దీంట్లో సెన్సార్ వచ్చి మనకి 1 inch సెన్సార్ రావడం జరిగింది. AI సెన్సార్ అనేది మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. AI భవిష్యత్తులో మనకు అన్నిటిని సులభతరం చేసేస్తుంది అని నేను ఇంతకు ముందు కూడా నేను చెప్పడం జరిగింది ఒక షార్ట్ వీడియోలో. ఆ AI ఫ్యూచర్ చూడండి, AI చిప్ ఇది 1 inch AI చిప్. ఇది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడున్న కెమెరా మ్యాన్స్ భవిష్యత్తులో మన జీవితాలు మారిపోతాయి అన్నమాట. మన జీవితాలు ఎందుకు మారిపోతాయి అని అంటే ప్రతి ఒక్కరూ యాక్సెస్ చేయగలిగే విధంగా ఉంటది. ఎప్పుడైతే ప్రతి ఒక్కరూ యాక్సెస్ చేసే విధానం వచ్చిందో అప్పుడు అక్కడ మనకి బిజినెస్ అనేది ఉండడం జరగదండి. ఎందుకంటే సింప్లిఫైజ్ అయ్యిందనుకో, వాడడం తెలిసిందనుకో, ఎప్పుడైనా సరే బిజినెస్ లో సీక్రెట్ అనేది ఉండాలి, టఫ్నెస్ అనేది ఉండాలి. సీక్రెట్ అయిపోయింది అనుకుంటే, ఆ సీక్రెట్ పోతే కొంత బిజినెస్ డ్రాప్ అనేది అవడం జరుగుతుంది. టఫ్నెస్ పోయింది అనుకోండి, ఇంకా బిజినెస్ డ్రాప్ అవ్వడం అనేది జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఎవరు గుండా గీసుకోలేరు కాబట్టి తీసుకుంటారు. అదే డబ్బున్న వాళ్ళు కనుక ఏమనుకుంటే 1 లక్ష రూపాయలు ఒక 2 లక్షలు 3 లక్షలు లెక్క చేయరండి. వాళ్ళు సరదాగా కొనేస్తారు వాళ్ళు. సో AI వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే సరదాగా ఏ ఫ్యూచర్ ఉపయోగించి ఫోటోలు తీసేయడం లాంటివి, వీడియోలు తీసేయడం లాంటివి చేయడం జరుగుతుంది. సో AI అనేది భవిష్యత్తులో మారిపోతుంది. ఈ AI చిప్ ఈ కెమెరాలో ఏం చేస్తుందో అనేది కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు 1 inch AI చిప్ అనేది ఉండడం జరిగింది. సెన్సార్ వచ్చి మనకి ఓకే. అలాగే దీంట్లో వచ్చి 20x ఆప్టికల్ జూమ్ ఉండడం జరిగిందండి. 20x ఆప్టికల్ జూమ్ అనేది ఉండడం జరిగింది.
అలాగే మనకి ఇది 30x ఎక్స్టెన్స్ చేసుకోవచ్చు అంటే 30x 4K లో ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అంటే ఎక్స్టెన్షన్ చేసుకునేది ఎప్పుడు కూడా అంత నీట్ గా ఉండకపోవచ్చు. వాళ్ళు క్లియర్ గా ఉంటుందని చెప్తున్నారు కానీ ఎక్స్టెన్షన్ చేసేది ఎప్పుడు కూడా అంత నీట్ గా ఉండకపోవచ్చు అండి. అంటే మామూలుగా ఇచ్చిన దాంతో పోల్చుకుంటే కొంచెం తక్కువ అనేది క్వాలిటీ అనేది రావడం జరుగుతుంది. 4K లో 30x వస్తుందంట. అలాగే హెచ్డిలో 40x జూమ్ వస్తుంది అని చెప్తున్నారు. బట్ 20x ఆప్టికల్ జూమ్ అనేది మనం ఫిక్స్ చేసుకోవచ్చు. 20x అనేది తక్కువ ఏం కాదు. ఓకే, దీనికి వాడిన ఆప్టికల్ లెన్సెస్ వచ్చి మనకి 24 to 480 mm లో లెన్స్ వాడడం జరిగింది. ఇది మనకి మంచి లెన్స్ 24 mm నుంచి 480 mm వరకు ఆప్టికల్ లెన్సెస్ అనేది వాడడం జరిగింది. అలాగే దీంట్లో 4K 120 ఫ్రేమ్స్ హై స్పీడ్ లో రికార్డ్ చేయొచ్చు అండి. 4K 120 ఫ్రేమ్స్ హై స్పీడ్ లో రికార్డ్ చేయొచ్చు. అలాగే హెచ్డి వచ్చి 240 ఫ్రేమ్స్ పర్ సెకండ్ హెచ్డి లో రికార్డ్ చేసుకోవచ్చు. మనం ఎంత అవుట్పుట్ ఇచ్చినా కూడా ప్రస్తుతానికి అయితే హెచ్డి లోనే ఇవ్వడం జరుగుతుంది. నాకు తెలిసి ఇంకొక 6 years 7 years హెచ్డి లోనే ఇవ్వడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ ఎక్కడో తప్ప 4K లో హెచ్డి లోనే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ కనుక మీరు 4K లో కనుక అవుట్పుట్ కస్టమర్ కి ఇవ్వాలి అని అనుకున్నారంటే మీ సిస్టమ్స్ కనీసం ఒక 3 to 5 lakhs మినిమం లో ఉంటేనే ఆ క్యాపబిలిటీని మనం ఎడిట్ చేయగలిగే క్యాపబిలిటీ అనేది మనకి ఉంటది అనమాట. అట్లా మెమరీ చిప్స్ కానివ్వండి మొత్తం అంత వేరుగా ఉంటుంది. మినిమం ఒక 5 lakhs పెట్టుబడి పెడితేనే అది ఎడిట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటది. కాబట్టి మనం 4K లో వీడియోస్ అనేది ఇంకొక 7 years వరకు నాకు తెలిసి అయితే ఇచ్చే అవకాశం అయితే లేదని హెచ్డిలోనే ఉండడం జరుగుతుంది. సో హెచ్డిలో ఇచ్చిన మనం అవుట్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి 240 frames per second అనేది స్లో మోషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. హెచ్డిలో 240 frames per second. ఇది మనకి మామూలు విషయం కాదని మనం చెప్తున్నాను నేను. అనేది మాక్సిమం అపేచర్ వచ్చి మనకి 2.8 ఇవ్వడం జరుగుతుంది. మాక్సిమం అపేచర్ వచ్చి 2.8 నుంచి 4.5 వరకు ఉండడం జరుగుతుంది. అంటే మనం జూమ్ చేసినప్పుడు అపేచర్ ఒక్కొక్కసారి కిందకి దిగదు అనమాట. సో అందుకంటే 4.5 నుంచి అంటే మనం జూమ్ చేసిన 4.5 నుంచి జూమ్ అవుట్ వెళ్ళినప్పుడు 2.8 వరకు మనకి ఆ అపేచర్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. ఇది కూడా ఒక చాలా చాలా మంచి ఫ్యూచర్ అనేది మనం చెప్పుకోవచ్చు. మీకు అలాగే దీని వెయిట్ వచ్చి ఈ కెమెరా వచ్చి వెయిట్ వచ్చి మనకి చెప్పేది ఏంటంటే ఒక 2 kgs వరకు ఉండడం జరుగుతుంది. 1.96 kgs అనేది ఉండడం జరిగిందని చెప్తున్నారు. అది ఇంకా 2 kgs వేసుకుంటే 4 గ్రాములు అంత. ఓకే, వచ్చి ఇంక మనకి దీంట్లోని ఎలాగైతే మనకి సినిమాటిక్ లైన్ కెమెరాస్ ఎలాగైతే ఉండడం జరుగుతుందో అలాగే S-Log అనేది ఉండడం జరిగింది. S-Log లో 3 సినిమాటిక్ అనేది ఒక ఆప్షన్ అనేది ఉండడం జరిగింది. అంటే ఫ్యూచర్ అన్నమాట. సినిమాటిక్ కలర్స్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఇంకొక S-Log కూడా ఉన్నది. గామ్యూట్ S-Log అనేది కూడా ఉండడం జరిగింది. పేరు కొంచెం పలకడం కష్టంగా ఉంది. సో 2 S-Logs సంబంధించినవి ఉండడం జరిగింది. ఒక సినిమాటిక్ సంబంధించి మరి ఇంకొకటి ఉండడం జరిగింది. ఇవి కూడా ఒక గేమ్ చేంజింగ్ మూమెంట్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సినిమాటిక్ కలర్స్ కోసమే కదా అందరూ దొరుకుతారు. ఓకే, అలాగే మనం ఎవరైనా సరే అంతే. ఓకే, అలాగే మెమరీ కార్డ్ వచ్చి మనకి హై స్పీడ్ లో మనం ఉండే మెమరీ కార్డ్స్ మనం తీసుకోవచ్చు. అలాగే లో స్పీడ్ లో ఉండే SD కార్డ్స్ కూడా మనం మనం ఇందులోకి పెట్టుకునే అవకాశం అయితే ఉండడం జరిగింది. సో మనకి అలాగే మనకి యూఎస్ పోర్ట్స్ వచ్చేసరికి USB-C పోర్ట్ అనేది ఉండడం జరిగిందండి. మిగిలిన పోర్ట్లు అన్ని మామూలుగానే ఉండడం జరిగింది. నాకు ఆసక్తికరంగా అనిపించింది ఏంటంటే USB-C పోర్ట్ అనేది ఉండడం జరిగింది. ఇది నేను చూడడం బట్టి ఏంటంటే కొన్ని ఫొటోస్ లో కానివ్వండి ఆన్లైన్స్ లో కానివ్వండి ఏం చూపిస్తున్నారంటే అది డైరెక్ట్ గా కెమెరాకి ఫోన్ కి కనెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఫోన్ నుంచి మనం ఆపరేట్ చేయొచ్చా లేకపోతే దాన్ని లైవ్ ఇవ్వచ్చా అనేది లైవ్ ద్వారా చేయొచ్చా అనేది మనం చూసుకోవాలి. ఇది కూడా ఒక గేమ్ చేంజింగ్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇది వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ ఉపయోగపడకపోవచ్చు కానీ ఏదైతే బ్రాడ్కాస్టింగ్ లో ఉంటారో వాళ్ళకి సి నుంచి ఆ ఫోన్ కనెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ కాకుండా బ్రాడ్కాస్టింగ్ సంబంధించిన వాళ్ళకి. అలాగే మనకి ఇందులో వచ్చి ఇంకొక ది బెస్ట్ ఫ్యూచర్ అనేది బహుశా ఇది తెచ్చింది ఏంటి అని అంటే సోనీలో ND ఫిల్టర్స్ వచ్చి మనకి దీంట్లో చాలా అంటే చాలా మెరుగుపరచడం జరిగిందండి. ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు మనకి మామూలుగా ప్రస్తుతానికి NX100 లో కానివ్వండి Z150 లో కానివ్వండి 3 రింగ్స్ అనేది ఉండడం జరుగుతున్నాయి. 3 రింగ్స్ లో నుంచి మనకి అపేచర్ కి సంబంధించిన రింగ్ ని తీసేయడం జరిగింది.
ఎపేచర్ కి సంబంధించిన రింగ్ ని తీసేసి ఓన్లీ 2 రింగ్స్ ని మాత్రమే జరిగిందండి. ఒకటి ఫోకస్, 2 జూమ్. అంటే ఎన్డి ఫిల్టర్ వచ్చి మనకి ఈ ఆటోలో ఉండడం జరుగుతుంది. మీకు దీంట్లో బటన్స్ కూడా మీకు నేను చూపిస్తాను. ఎన్డి ఫిల్టర్ కి సంబంధించి ఆటోలో పెట్టడం అనేది ఒక ఆప్షన్ అనేది జరగడం జరిగింది. అంటే అదే అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంది అన్నమాట కలర్ ని. అది ఎంత బాగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంది అనేది ప్రస్తుతానికి అయితే నేను ఆ సోనీకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ లో చూపించిందంటే ది బెస్ట్ గా ఉండడం జరిగింది. వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు మంచి లైటింగ్ అడ్జస్ట్మెంట్ అనేది అసలు ఎక్కడ కూడా స్మూత్ గా చేసుకోవడం జరిగిందంటే ఎక్కడ కూడా ఒకేసారి పడినట్టుగానే అలా లేదు. మామూలుగా అయితే మనం అయితే ఎన్డి ఫిల్టర్ అంత అలా స్మూత్ గా చేయలేము. సో ఆటో ఎన్డి ఫిల్టర్ అనేది ఉండడం వల్ల ఆ ఫ్యూచర్ ఎక్కువ పెంచడం వల్ల బహుశా ఎపేచర్ సంబంధించిన రింగ్ అనేది వాళ్ళు పూర్తిగా తీసేయడం జరిగింది. ఫోకస్, జూమ్ ఈ 2 పెట్టడం మాత్రమే జరిగింది అనమాట. ఓకే, అంటే ఏఐ వచ్చి మనకి ఎక్స్పోజర్ అనేది కంట్రోల్ చేయగలుగుతుంది. ఇంకా ఎక్స్పోజర్ ని కంట్రోల్ చేసి వచ్చేసిందండి ఇంకా కస్టమర్ కి ఇంకా వైట్ బ్యాలెన్స్ కంట్రోల్ చేయడమే రావాలి. ఇంకా అది కూడా ఏ కరెక్ట్ గా చేసింది అంటే ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇందులో. ఎందుకంటే ఇండోర్ నుంచి అవుట్డోర్ కి వెళ్ళినప్పుడు కూడా వైట్ బ్యాలెన్స్ అనేది వేరువేరుగా ఉండడం జరుగుతుంది. కానీ ఇందులో ఆటోలో పెట్టినట్టు ఉన్నారు. నేను అడ్వర్టైజ్మెంట్ లో చూడడం ఏంటంటే ఎక్కడ కూడా ఆ వైట్ బ్యాలెన్స్ కూడా ఎక్కడ కూడా చాలా నీట్ గా రావడం జరిగింది. ఈ ఫ్యూచర్స్ మట్టికి గేమ్ చేంజింగ్ ఫ్యూచర్స్ అనే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎన్డి ఫిల్టర్ అనేది చాలా మెరుగుపరచడం జరిగింది. ఎంత మెరుగుపరచడం జరిగిందంటే ఎపేచర్ రింగ్ తీసేసేంత వరకు వచ్చిందనమాట. అంటే ఎక్స్పోజర్ ని మనం దాని అంతటా అదే అద్భుతంగా కంట్రోల్ చేసుకోగలుగుతుంది అని అర్థం. ఓకే, అలాగే నైట్ షూట్ కి సంబంధించి ఒక బటన్ అనేది పెట్టడం జరిగిందంటే ప్రత్యేకించి నైట్ షూట్ అనేది ఒక బటన్ అనేది పెట్టడం జరిగింది. అది కూడా బహుశా ఒక గేమ్ చేంజింగ్ కావచ్చు. దాని గురించి అయితే నేను ఇంకా ఆన్లైన్ లో ఎలాంటి వీడియోస్ నేను అయితే గమనించడం జరగలేదు. కానీ అది కూడా ఒక గేమ్ చేంజింగ్ మూమెంట్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రత్యేకించి ఒక బటన్ పెట్టడం అంటే ఏదో స్పెక్ట్ ఉంటేనే కదా పెట్టాడు, లేకపోతే ఎందుకు పెడతారు చెప్పండి. అలాగే దీనికి వచ్చి మనకి FX6 కి సంబంధించిన సెన్సార్స్ కానివ్వండి, లేకపోతే దానికి సంబంధించిన కొద్ది టెక్నాలజీ అనేది తీసుకోవడం జరిగింది. FX6 అంటే మీరు ఒకసారి ఆలోచించండి. FX6 అనేది చాలా చాలా పవర్ఫుల్ కెమెరా అండి. అది దానికి సంబంధించిన సెన్సార్స్ వాడారా లేకపోతే దానికి సంబంధించిన ఇన్పుట్ ని తీసుకొచ్చి దీంట్లో పెట్టుకున్నారా అనేది ఏదైనప్పటికీ కూడా దానికి ఆ కెమెరాకి సంబంధించిన కలర్స్ కి సంబంధించి కానీ స్కిన్ టోన్స్ కి సంబంధించి కానీ ఆ స్థాయిలో ఉంటుంది అని సోనీ చెప్పడం జరుగుతుంది. ఇది మామూలు విషయం కూడా కాదు. ఇది కూడా గేమ్ చేంజింగ్ మూమెంట్ గానే మనం చెప్పుకోవచ్చు. అలాగే మనకి దీంట్లో వైర్లెస్ గా మనం లైవ్ టెలికాస్ట్ అనేది ఇచ్చుకోవచ్చు. వైర్లెస్ టెలికాస్ట్ లైవ్ అనేది మనకు వైర్లెస్ కి మనం ఇవ్వడం జరగచ్చండి మనకి. అలాగే మనకి ఆడియో విషయానికి వస్తే మనకి ట్రెడిషనల్ జాబ్స్ కాకుండా ఇక్కడ 3.5 జాబ్స్ అనేది ఎక్స్ట్రాగా ఇవ్వడం జరిగిందండి. ఈ 3.5 జాబ్ ఎక్స్ట్రాగా ఇవ్వడం వల్ల ఏంటంటే చాలా మార్పులు అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్లు ఏంటంటే ఎక్కడికైనా ఒక క్రిస్టియన్ మ్యారేజ్ చేసినప్పుడు కానీ ఒక ఇంటర్వ్యూస్ చేసినప్పుడు వాస్తవంగా చెప్పాలంటే పెళ్లి కూతురు ఇంటర్వ్యూలు కూడా ఫారమ్స్ లో చేస్తూ ఉంటారండి. అంటే మీకు పెళ్లి జరుగుతుంది కదా, పెళ్లి కొడుకు పట్ల మీ అభిప్రాయం ఏంటి, ఇవి కూడా ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. అలా చేసి వాళ్ళు అందులో ఒక చిన్న క్లిప్ కింద పెట్టి ఎడిటింగ్ లో పెట్టడం జరుగుతుంది ఫారిన్ కంట్రీస్ లో. సో ఇదే బహుశా ఇక్కడ కూడా రావచ్చు. ఎందుకంటే ఈ జాబ్ పెట్టడం వల్ల 3.5 ఆడియో జాబ్ దీనికి అరేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడున్న మైక్కి సంబంధించి 3.5 కి సంబంధించి ఆడియో జాబ్స్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇది కూడా చాలా గేమ్ చేంజింగ్ మూమెంట్ అనమాట. ఎందుకంటే ఒక క్రిస్టియన్ మ్యారేజ్ జరిగినప్పుడు మనకు ఆడియోస్ రావాల్సి ఉంటుంది. ఏదైనా మీటింగ్స్ జరిగినప్పుడు ఆడియోస్ కావాలి, నీట్ గా రావడం జరుగుతుంది. ఒక 5,000 మైక్ పెట్టుకుంటే ఇప్పుడు దాదాపు నాకు తెలిసి 3,50,000 కాడి నుంచి స్టార్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. NX100 వచ్చి ఒక NX-Z200 వచ్చి ఒక 4 లక్షల నుంచి 4,20,000 అలా ఉండడం జరుగుతుంది. ఒక 10,000 4 లక్షల Z200 వేసుకోండి. NX800 వచ్చి 3,50,000 వేసుకోండి. అటు ఇటు 10,000 అటు ఇటులో ఉండడం జరుగుతుంది అనమాట. సో ఈ మనకి ఇంత బెస్ట్ రావడం అనేది మామూలు విషయం కాదు. అలాగే దీంట్లో ట్రాకింగ్ అనేది కూడా ఎక్కువగా ఉండడం జరిగింది. ట్రాకింగ్ అంటే ఇప్పుడు మనం
సహజంగానే ఏదైనా మనం ట్రాక్ చేయాలి అంటే ఫోకస్ చేయాలి అని అంటే ఇబ్బంది పడకుండానే మీకు సోనీకి సంబంధించిన అది ఆల్రెడీ మీకు తెలుసు, అది ఫోకసింగ్ లో నాకు తెలుసు ఉన్న కెమెరాస్ లో ది బెస్ట్ కెమెరా సోనీ అనే చెప్పుకోవచ్చు. కెనాన్ అయితే ఉండడం జరిగింది, కెనాన్ కూడా అది ఫేస్ ని కూడా రికగ్నైజ్ చేయగలుగుతుంది, కానీ కెనాన్ తో పోల్చుకుంటే నా దృష్టిలో సోనీ ఫోకసింగ్ లో ది బెస్ట్ అని నేను అనుకుంటాను. సో ఆ ఫోకసింగ్ కి సంబంధించిన టెక్నాలజీ అంతా కూడా మిర్రర్లెస్ టెక్నాలజీ ఫోకసింగ్ సంబంధించిన అంతా కూడా ఈ క్యామ్ కోడర్స్ లో అయితే పెట్టడం జరుగుతుంది. అది ఒక మెయిన్ ఫ్యూచర్ కింద మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా నాకు తెలిసి స్టెబిలైజేషన్ కూడా మనకి నీట్ గా ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ ఫ్యూచర్స్ అన్ని కూడా క్యామ్ కోడర్ సంబంధించి పూర్తిగా మార్చడం జరుగుతుంది. మీ కలర్స్ కూడా మీకు సినీ కలర్స్ అనేది 2 ఎస్లాగులు రావడం జరుగుతుంది. సో ఇంకా కలర్స్ కి సంబంధించిన కూడా ది బెస్ట్ కలర్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఎస్లాగ్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే మనకి తర్వాత మనం వీడియో తీసుకున్న తర్వాత మనం ఎడిట్ చేసుకున్నప్పుడు కలర్స్ అనేది మనం బూస్ట్ చేయగలుగుతాం అనమాట ఎస్లాగ్స్ వల్ల. అలాంటివి అది 2 ఇవ్వడం జరిగింది. సో ఈ ఫ్యూచర్స్ అన్ని ఖచ్చితంగా గేమ్ చేంజింగ్ మూమెంట్స్ అండి ఇవి. ఇంకేమైనా ఉన్నాయి దీని గురించి చెప్పాల్సింది? నాకు తెలిసినంత వరకు అయితే అన్ని చెప్పడం జరిగింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే, ఒకవేళ కనుక క్యామ్ కోడర్ కొనాలి అనుకుంటే వెయిట్ చేయండి. మీరు అంత కాస్ట్ పెట్టలేను అని అనుకుంటే కనుక 3,50,000 బహుశా ఎంత కాస్ట్ పెట్టలేను అని అనుకుంటే ఈ క్యామ్ కోడర్ కనుక మార్కెట్ లోకి వచ్చినప్పుడు మిగిలిన క్యామ్ కోడర్స్ సంబంధించి రేట్లు అనేవి ఖచ్చితంగా ఫ్లెక్సిబిలిటీ అవుతుంది. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ వీడియోస్ అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ మీకు కనుక వీడియోస్ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ ద వీడియోస్.